హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ మౌని. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వినుకొండలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, మనకు దరిదాపుల్లోకి మారే రాష్ట్రం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచేలా కృషి చేస్తామని, ప్రజలకి ఆదాయం పెంచే మార్గం నేర్పించి వారిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్రం సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇంకా పూర్తిగా విందామా? మరి సీఎం చంద్రబాబు నాయుడు మాటల్లో వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు వినుకొండకు నేను వస్తే నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూశాను. అదే మరిగా మీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి ఉత్సాహం చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, రాబోయే రోజులన్నీ కూడా వెనుకొండకు మంచి రోజులేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇందులో దుర్గారావుని చూశారు. మామూలుగా స్వచ్ఛ రథం డ్రైవర్. ఆయన డ్రైవర్గా ఎంత సమర్థవంతంగా పనిచేశాడంటే, గ్రామం తిరిగి ఏదైతే ఇంతమనిపై లక్ష్మీ గోవిందమ్మ గారు చెప్పారు, ఈ కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చింది. వేస్ట్ నుంచి సంపద, చెత్త నుంచి సంపద ఏ విధంగా సృష్టించగలుగుతామో మాకు నేర్పిస్తే బ్రహ్మాండంగా నచ్చిందని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. వారిని కూడా అభినందిస్తున్నా. దుర్గారావు అయితే ఒకప్పుడు మనం చూశాం, పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇస్తూ మన ఊర్లో తిరిగేవాళ్ళు. అదే కాన్సెప్ట్ లో ఈరోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు పూర్తి చేస్తున్నాం. రేపు రాబోయే మార్చికంతా మీరంతా కూడా ఇంట్లో చెత్త బయట పారేయకుండా ఇంట్లో పక్క పెట్టి ఎప్పుడు రథం ఇస్తే దానికి ఇస్తే రెండు లాభాలు: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కాస్త కోస్త మీకు ఆదాయం వస్తుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను పల్నాడుకు వచ్చినప్పుడంతా చూస్తున్నాను. పల్నాడు అనగానే ఒక పౌరుషాల గడ్డ. అంతేకాకుండా మొన్నే కోటప్ప కొండ తిరునాళ్ళైనా కూడా బ్రహ్మాండంగా చేశారు. పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్ గా ఉంటాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్ప కొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి. మొన్న కూడా మీరు చూసే కోటప్ప కొండ శివరాత్రి మరింత ఉత్సాహంగా రెండు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. నేను అనునిత్యం మానిటర్ చేశాను. విపరీతంగా వచ్చారు. దానికి కూడా కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. కోటప్ప కొండ దద్దరిల్లే పరిస్థితి వచ్చిందంటే అది మీకుండే అభిమానం. అలాంటి వారందరినీ మీ భక్తిని కూడా మీరు చాటే పరిస్థితికి వచ్చారు. అలాంటి మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు కొన్ని విషయాలు ఇక్కడ నాకు చెప్పారు.
ఒకటి మీరు చూస్తే ఇక్కడ 100 పడకల ఆసుపత్రిని వినుకొండ సిహెచ్ని 100 పడకల ఆసుపత్రిగా చేయమన్నారు. తప్పకుండా ఈ హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ట్రామా కేర్ సెంటర్ కావాలన్నారు. డయాలసిస్ ట్రామా కేర్ సెంటర్ కూడా పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మూడోది, ఇప్పుడు మనం ఉండే ప్రదేశం పక్కనే నేషనల్ హైవే, నాగార్జునసాగర్ కెనాల్ కూడా పోతా ఉంది. చాలా బ్యూటిఫుల్ ల్యాండ్. ఇది నేనే ఇచ్చా. ఒకప్పుడు ఇరిగేషన్ లో ఉండే ల్యాండ్ ఇచ్చాం. ఇప్పుడు ఇది ఒక లంగ్ స్పేస్ గా ఉంది. వెనుకొండకు శోభ తెచ్చే విధంగా దీంట్లో ఏమేం పెట్టాలో నేను ఇప్పుడే నారాయణ గారు చెప్పా. 100 కోట్ల 50 కోట్ల ఏం కావాలని అన్ని కూడా ఆలోచించి ఈ వినుకొండలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది ఇప్పుడే చెప్పాను, వినుకొండ ఒక హార్టికల్చర్ హబ్ గా చేస్తాం. నీళ్లు ఇవ్వడమే కాకుండా పండ్ల తోటలన్నీ పెంచి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వినుకొండలో ఒక వెటనరీ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ 2 కలిపి కానీ ఓసారి గవర్నమెంట్ లో ఇవ్వగలుగుతామా, కాలేజ్ ఏ విధంగా ఇవ్వాలనో పీపీపీ మోడల్లోగా నేను ఆలోచిస్తా. తప్పకుండా వినుకొండలో ఒక వెటనరీ కాలేజ్ ఆర్ అగ్రికల్చర్ కాలేజ్ 2 కలిపి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేయమని కోరారు. తప్పకుండా బస్ స్టాండ్ కూడా మోడర్నైజ్ చేపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.